హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా దోసకాయలపల్లికి 2 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. ఒక తోటలోని గోశాల పెట్టారు. అక్కడ ఆవుల్ని పెంచుతారు. అలాగే మన టెర్రస్ గార్డెన్కి సంబంధించిన మెన్యూస్, అలాగే పంచగవ్య, బాగా మాగిన కోకోపీటు, ఘనజీవామృతం, అలాగే పాటింగ్ మిక్స్, ఒక వంతు మట్టి, ఒక వంతు ఆవు పేడ ఎరువు, ఒక వంతు కోకోపీటు, ఈ 3 కలిపిన బ్యాగ్స్ కూడా ఉంటాయండి అక్కడ. ఇదే యూనిట్ హైదరాబాద్లో కూడా ఉందండి. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అయితే నేను అడ్రస్ అయితే ఇస్తాను. వీళ్ళు ఆన్లైన్లో కూడా మీకు డెలివరీ చేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. గార్డెన్ లవర్స్కి అయితే షేర్ చేయండి. ఆయన మాటలో ఈ వివరాలన్నీ తెలుసుకుందాం పదండి. హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది బూరిపూడి దగ్గర గేట్ దగ్గర అండి. ఈ ప్లేస్లో గోశాల పెట్టారు. ఇక్కడ ఆవులన్నీ ఉంటాయి. అలాగే మనం టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నాం కదా, ఆ గార్డెనింగ్ సంబంధించిన ఎరువులు, కొబ్బరి పొట్టు, అలాగే పంచగవ్య, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ సారు ఇక్కడ తయారు చేస్తున్నారండి. అలాగే ఆన్లైన్లో కూడా అవసరమైతే పంపిస్తారు. ఇప్పుడు సార్తో మాట్లాడతాను. ఈ వివరాలన్నీ ఆయన మాటలో విందిరి కానీ. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరండి మీ పేరు? సరే. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి? మేము 2011 నుంచి స్టార్ట్ చేస్తాం. కొంచెం వివరంగా చెప్పండి. ఇక్కడ ఏమి ఉంటాయి ఎరువులు? మా దగ్గర ఘనజీవామృతం, కోకోపిట్టు, పాటింగ్ మిక్స్, పంచగవ్య అని 4 ఉంటాయి. ఇంటి పంటకు సంబంధించి అన్నీ సప్లై ఇస్తాం. అది ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లోని మా యూనిట్లు ఉన్నాయండి. అక్కడ గోశాల ఉంది, ఇక్కడ గోశాల ఉందండి. మీకు ఇంటి పంటకు సంబంధించి మా గుమస్తాలు ఉంటారు, వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు మీకు ఆన్లైన్ ద్వారా ఇంటికి పంపించి ఏర్పాటు చేస్తారు. అది కాకుండా రైతులకి భారీ మొత్తంలో సప్లై చేస్తాం, ఇంటి పంటకి సప్లై చేస్తాం. ఈ పంచగవ్య అన్నది ప్రతి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోద్దమ్మా. 1 లీటర్కి 20 లీటర్ల వాటర్తో. ఘనజీవామృతం అన్నది 25 కేజీల ప్యాకింగ్ ఉంటుంది, 50 కేజీలు ఉంటుంది. అది 15 రోజులకు ఒకసారి ఒక గుప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. పాటింగ్ మిక్స్ అండి? పాటింగ్ మిక్స్ అన్నది కుండీల్లో మొక్క వేసుకునేటప్పుడు మీరు ఎర్రమట్టి, కొబ్బరి పొట్టు ఇవన్నీ కలుపుకోకుండా అన్ని మేమే 3 మిక్సింగ్ చేసి ఇస్తాం అనమాట. ఏమి కలుపుతారండి? ఘనజీవామృతం కలుపుతాం, కోకోపిట్ కలుపుతాం, ఎర్రమట్టి కలుపుతాం. ఆ 3 కలిపి రెడీమేడ్గా ఇచ్చి కుండీలో మీరు మొక్క తెచ్చి వేసుకుంటే సరిపోతుంది. అది మీకు బయట 3 విడివిడిగా తెచ్చుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఉద్దేశంతో మేము దాన్ని. అవును, పాటింగ్ మిక్స్ కలిపేసి మీరు రెడీగా ఉంటుంది, అవి తీసుకెళ్లి మేము మొక్క పెట్టేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ లో కూడా పంపిస్తారు? ఆన్లైన్ లో పంపిస్తాం. ఇప్పుడు ఆవు పేడ ఎరువు ఉంది కదండి, అది చాలా రకాలు వేసి తయారు చేస్తారన్నారు. పోయిన ట్రిప్ వచ్చినప్పుడు అది కొంచెం వివరంగా చెప్పండి. అంటే మేము ఆవు పేడని ఎండబెట్టి దాంట్లో బెల్లం, ఉలవపిండి కలిపి జీవామృతం తయారు చేసి దాంట్లో చేస్తామండి. అందులో మేము బూడిద గుమ్మడికాయ కూడా ఉపయోగిస్తుంటాం. ఈ గృహకృపామృతం అని అది కూడా ఉపయోగిస్తాం. దానివల్ల ఏంటంటే ఎఫెక్టివ్గా పనిచేస్తాం. వర్మీ కంపోస్ట్ కన్నా ఎంతో మంచిది. దానికన్నా తక్కువ వేసుకుంటాం, ఎక్కువ ఫలితాలు వస్తున్నాయని చెప్పి మనకి అనుభవపూర్వకంగా వీళ్ళు చెప్తాం, తీసుకెళ్ళిన వాళ్ళు, వాడిన వాళ్ళు చెప్పడం ద్వారా మనకు తెలిసింది. వస్తుంటారండి టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు? బాగా వస్తారమ్మా. ఇప్పుడు పాటింగ్ మిక్స్ కేజీ ఎంతండి? 8 రూపాయలమ్మ, కేజీ 8 రూపాయలు. ఘనజీవామృతం 8 రూపాయలు, పాటింగ్ మిక్స్ అయినా 8 రూపాయలు, కోకోపిట్ అయినా 8 రూపాయలు. 8 రూపాయలండి. పంచగవ్య? పంచగవ్య లీటర్ 90 రూపాయలమ్మ. పంచగవ్యలో ఏం కలుపుతారండి అవి? పంచగవ్య అంటే పాలు, పెరుగు, నెయ్యి, ఇవి 5 రకాలే. కానీ మేము దానికి కొంచెం ఎఫెక్టివ్గా పనిచేయాలనే ఉద్దేశంతో మన బూడిద గుమ్మడికాయ, కళ్ళు, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కలిపి ఎక్కువ 21 రోజులు ప్రాసెస్ చేస్తాం. 11 రకాల దాకా కలుపుతాం. డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం ఎక్స్పైర్ అయిపోయినాయి మార్కెట్లో సేకరించి వాటిని వేసి బాగా 21 రోజులు ప్రాసెస్ చేసి తయారైన తర్వాత ప్యాకింగ్ చేసి పంపిస్తుంటాం. అని
రాష్ట్రాలకి వెళ్తాయి. ఇప్పుడు ఆన్లైన్ లో మీరు పంపిస్తున్నారు, మీకు ఆర్డర్స్ వస్తున్నాయండి? వస్తాయి. ఆహా. రాగలుగుతున్నాం కాబట్టి ఇంతమంది స్టాఫ్ అది మెయింటైన్ చేయగలుగుతున్నాం. 20 మంది స్టాఫ్ ఉన్నారు, చూసారు కదా మీరు. ఆ, ఇన్ని ఆవులు మేము. అవునండి, ఇది చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం. అవునండి. మాకు జీతాలే మా అబ్బాయి లెక్క చూసాడు 4,80,000 ఇస్తున్నాం ఇక్కడ ఈ ఆ, వర్కర్స్. అది అబ్బా, కాకుండా ఆవులకి గడ్డి అని అవన్నీ అవును, దానాలని అవి ఒక 3 లక్షల దాకా ఖర్చు. అవునండి, అయితే ఇవన్నీ కూడా మేము ఇంత సేల్స్ ఉండబట్టే మెయింటైన్ చేయగలుగుతాం. అవునండి. కూర్చో పర్వాలేదండి. కూర్చో. సారీ, గుమ్మడికాయలు ఎన్ని ఉన్నాయేంటండి? చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే అమ్మా మేము పంచకాయ భారీ మొత్తంలో అమ్ముతాం అమ్మా. వేలాది లీటర్లు అమ్ముతాం. ఉమ్, అంటే భద్రాచలం ఏరియాలో మిర్చి కొన్ని వేల ఎకరాలు వేస్తారు. అక్కడ భద్రాచలంలో రైతులతో బాగా పరిచయాలు ఉండి మాకు అక్కడ భారీగా వెళ్తుంది. ఇది పంచగవ్య పంచకాయ మిర్చి పంటకి యూజ్ మిర్చి చేస్తున్నారు పంటకి అంటే ఆర్గానిక్ లో చేస్తున్నారండి? అంటే ఆర్గానిక్ అంటే ఇవి వాళ్ళు మిర్చి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని టెస్టులు చేసినప్పుడు ఈ పంచకాయ వాడితే ఆ కెమికల్ పర్సెంటేజ్ తక్కువ చూపెడుతున్నాం. ఓకే అండి. దానివల్ల మాకు వేలాది లీటర్లు తయారు చేస్తాం. దానివల్ల పంచగవ్య అది తర్వాత మామూలుగా వీటికి కూడా కోకోకి, జామ్కి, బొప్పాయికి వాడతారు రైతులు ఇప్పుడు బాగా. ఇక్కడ ఇటు నుంచి కూడా తీసుకెళ్తారు ఇక్కడ దగ్గరలో రైతులు. దానివల్ల ఎక్కువ వేలాది లీటర్లు తయారు చేస్తాం. అందుకని ఎక్కువ మాకు బూడిద గుమ్మడికే అవసరం. పోషకాలు చాలా గనండి. ఇది 300 రకాల పోషకాలు ఉన్నది ఇదే మునగాకే. ఈ భూమి మీద అత్యంత బలమైన దాంట్లో ఇది ఒకటి అన్నమాట. ఇది పోషకాలు గనని చెప్పచ్చు. అంటే పంచగవ్యాలో ఇవన్నీ కలుపుతారని తెలుసు కానీ నాకు ఈ బూడిద గుమ్మడికాయ కలుపుతారని అసలు తెలియదండి. బూడిద గుమ్మడికాయ ఇప్పుడు కాదండి, మేము ఇప్పుడు 2011 నుంచి వాడుతున్నాం. మేము వాడుతున్నారు, కొలది కొంటాం. నేను మీరు లాస్ట్ టైం తీసుకెళ్ళానండి, 2 లీటర్స్ ఇచ్చారు మీరు, వేసాను, బాగా పని చేసిందండి. 4 నెలలు నిల్వ ఉంటుందమ్మా. అది 2 months అయిందండి నేను మూత తీసి పెట్టుకోవాలి. కొంతమంది మూతతో పెడితే గ్యాస్ పట్టేసి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అయితే నేను మూత లూజ్ చేసి పెట్టుకోండి, గ్యాస్ ఉంటది కదా. అది చెప్పండి ఇంటి పంట పండించే వాళ్ళు ఎవరికైనా సరే, గ్యాస్ పంచగవ్య పట్టుకెళ్తే ఇంటి దగ్గర వెళ్ళగానే మూత ఓపెన్ చేసి పెట్టుకోమని. అవునండి. అందులో మేము ఎక్కువ బెల్లం వాడడం వల్ల కూడా పురుగు పట్టే గుణం ఉంటుందమ్మా. అది కూడా పోద్ది గాలి తగిలితే. ఇలా భారీగా డ్రమ్ములు తయారు చేస్తాం. అవును, డ్రమ్ములు ఇవన్నీ పంచగవ్య తయారు చేయడానికేనండి డ్రమ్ములు? ఇవన్నీ పంచగవ్య డ్రమ్ములు. ఇదిగోండి ఇవన్నీ 200 లీటర్ల డ్రమ్ములు. మీరు ఇప్పుడు వాళ్ళకి టిన్స్ లో వెళ్తాయండి ఎక్స్పోర్ట్ చేయాలి? క్యాన్లతో వెళ్తాయి. కర్ణాటక కూడా పంపిస్తాం. కర్ణాటక, బళ్ళారి. అబ్బా, అంటే సేల్స్ కూడా ఎక్కువ. ఇవన్నీ కూడా మనం ఇవన్నీ రాబడి వస్తుంది కాబట్టి మనం పెట్టగలుగుతున్నాం. అంతేండి. మనం ప్రత్యేకించి బయట నుంచి తెచ్చింది ఇందులోనే డెవలప్ చేసాం. ఇది సమాజానికి మంచి జరుగుతుంది, రైతులకు కూడా మంచి జరుగుతుందండి. ఫలితాలు రాబట్టే ఇంత భారీ మొత్తం అమ్మగలుగుతున్నాం, ఆర్గానిక్ కాబట్టి. అది వర్మ గారండి, ఈ ట్యాంకులు ఇంత పెద్ద పెద్ద ట్యాంకులు ఉన్నాయి కదా, ఇందులో ఏం స్టోర్ చేస్తారు? ఆవు మూత్రం అమ్మా. ఆవు మూత్రం అంటే మనకి ఎంతో రాదు, రోజు 100 లీటర్లు పడతాం మేము. మిగిలిన గోశాల నుంచి సేకరించి పట్టుకొచ్చి ఇలా స్టాక్ పెట్టుకుంటాం. లేదంటే ఎప్పుడైనా బల్క్ గా ఆర్డర్ వస్తే ఏదన్నా అప్పుడు మనకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ 3 ట్యాంకులు, 2 ట్యాంకులు 5,000 లీటర్లు, 10,000 లీటర్ల ట్యాంక్ ఒకటి. దేశీయ ఆవు మూత్రమే? అన్ని దేశీయ ఆవు మూత్రం. అదే ఉపయోగపడదండి. ఇవన్నీ మీరు పంచగవ్యలో ఉపయోగిస్తారు? పంచగవ్యలో ఉపయోగిస్తాం, జీవామృతం ఉపయోగిస్తాం. ఘన జీవామృతం, ద్రవ జీవామృతం చేస్తారా మీరు? చేస్తాం కానీ అది డబ్బాలతో పట్టుకెళ్ళడం ఇబ్బంది అదే అవుతుందని. అసలు చేస్తా ఉంటారండి? చేస్తాం, డైలీ చేస్తాం. చేసి మేము మా సొంతంగా ఉపయోగించుకుంటాం. దాని ద్రవ జీవామృతాన్ని ఘన జీవామృతం కింద మార్పు చేసి దాన్ని ప్యాకింగ్ చేస్తున్నాం అన్నమాట. ఈ టిన్ కాస్ట్ ఎక్కువైపోవడం వల్ల ద్రవ జీవామృతం మనం ఎవరికి ఇవ్వడం వల్ల బస్తాల్లో ప్యాకింగ్ చేస్తాం. ఇప్పుడు ఘన జీవామృతం అంటే మీరు ఈ మట్టి రూపాన్న ఆవు పేడ అదేంటి, ఆవు పేడ ఎరువునే మీరు అలా చేస్తున్నారు? తర్వాత మాకేంటంటే మీకు వేరే యూనిట్ ఉంది మాది, అది దగ్గరలోనే పక్కనే. అది ఒక వీడియో చేద్దరు కానీ అది చేస్తా అండి. అది ప్రత్యేకించి వీడియో అది ప్రత్యేకించి చేద్దామండి, ఎందుకంటే ఇది లెంత్ అయిపోద్ది కదండి. అది ఒక 2 days తర్వాత అక్కడ కూడా మీరు వివరంగా చెప్తారు. కానీ అక్కడ ఎరువు, కొబ్బరి పొట్టు ఉన్నాయి కదా, అవి కూడా చూపించండి. ఇది కొబ్బరి పొట్టు అండి? అవునమ్మా, బాగా కోకోపీట్. ఇది బాగా మాగి తయారైందమ్మా. ఇది దీనికి ఏంటంటే కొంచెం నిమ్ము ఉండాలి, ఎండలు పెరిగిపోయినాయి కదా, ఉండడం వల్ల బాగా కంపోజ్ అవుతున్న ఉద్దేశంతో స్ప్రింక్లర్స్ పెడతాం. దీనికి గానీ ఘనజీవామృతానికి గానీ స్ప్రింక్లర్స్ తిరుగుతూ ఉంటాయి. అలా వాటర్ 24 గంటలు అలా? లేదు, రోజుకు ఒక గంట పెడతారా? ఒక గంట పెట్టేసి ఆపేస్తాం. అదేమో పాటి మిక్స్ అమ్మా. ఓకే. అయితే ఇది
25 కేజీలు 50 కేజీలు 25 కేజీలు 50 కేజీలు 2 10 కేజీలు అంటే కేజీ ₹8 రూపాయలండి. 8 రూపాయలు మనకి ఇది కూడా ఆన్లైన్ లో పంపిస్తారు మీరు. ఆన్లైన్ లో పంపిస్తాం. అదండి అది ఘనజీవామృతం. దీనికి కూడా స్ప్రింక్లర్స్ పెట్టారు. ఘనజీవామృతం ఘనజీవామృతం అండి ఇది. ఘనజీవామృతం ఆహా. ఇది 10 కేజీలు 25 కేజీలు 50 కేజీలు 3 ప్యాకింగ్లు పంపిస్తున్నాం ఆల్రెడీ. ఇది తీసుకుంటే మన కోకోపీట్ ఎర్రమట్టి 2 కలపాలి. లేదు, ఏది కలపక్కర్లేదు. మీకు 40 మిక్స్ కి అన్ని కలిపేసి రెడీగా ఇస్తున్నాం మేము. అవును, అది సెపరేట్ గా ఇస్తున్నాం. ఇది మామూలుగా ఘనజీవామృతం ఓన్లీ ఆవు పేడని మనం ప్రాసెస్ చేస్తుంది. ఓకే, చేస్తున్నాం. ఇందులో ఈ బూడిద గుమ్మడికాయ సంబంధించి కలుస్తాయి, గృహకృపామృతం కలుస్తుంది, జీవామృతం కలుస్తుంది, అన్ని కలిసి తయారైన. ఇది బాగా ఫెర్టిలిటీ ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు బ్యాగ్ లో మేము మొక్కలు పెట్టుంటాం కదండి, దానికి ఒక గుప్పుడు ఎంత వేయాలి? గుప్పుడికి గుప్పుడు వేస్తే సరిపోతాం. 15 రోజులకు ఒకసారి ఒక గుప్పుడు వేస్తే సరిపోద్ది. ఇది కూడా కేజీ ₹8. ₹8 ఆహా. ఇది మనం పాటింగ్ మిక్స్ లో కలపవసరం లేదు. కలపక్కర్లేదు. ఇది మామూలుగా ఎరువు కింద 15 రోజులకు ఒకసారి ఒక 2 గుప్పుల్లో ఒక గుప్పుడు మొక్క బ్యాగ్ సైజుని బట్టి ఉపయోగించి ఇవ్వాలి. పాటింగ్ మిక్స్ ఉందండి. పాటింగ్ మిక్స్ అక్కడ ఇది పాటింగ్ మిక్స్. అట్నుంచి చేద్దామండి, కాటా పడుతున్నారు కదా అమ్మా. ఇది ఎవరో 10 కేజీలు కావాలి, ఇంటి పంటకి 10 బ్యాగులు పట్టుకుంటే పడుతున్నారు మా వాళ్ళు. ఇదండి పాటింగ్ మిక్స్. పాటింగ్ మిక్స్. ఆహా. ఇప్పుడు ఇంటికి టెర్రస్ గార్డెన్ వాళ్ళు తీసుకెళ్తున్నారు. మీరే బస్తాల్లో వేసేసి బస్తాల్లో ప్యాకింగ్ చేసి పెడతాం. వాళ్ళు కార్ వేసుకొచ్చి పట్టుకెళ్తారు. ఇప్పుడు 25 కేజీలు అండి ఇవి. 25 కేజీలు. ఆహా, సరే అండి, బాగుంది ఇది. ఏదమ్మా ఒకసారి పట్టు చీకులు ఎలా ఉంచి చూపించు. చాలా బాగుందండి. ఎంత లూజ్ గా ఉందో. ఇలా పాటింగ్ మిక్స్ 3 కలిపారు ఇందులో. కొబ్బరి పొట్టు, ఎర్రమట్టి, ఘనజీవామృతం. చాలా లైట్ వెయిట్ గా ఉందండి. లైట్ వెయిట్ గా ఉంటుందమ్మా. మీకు చూసారు ఎంత గుల్లగా వస్తుందండి. చాలా బాగుంటది ఇది. టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకైతే చాలా అనుకూలంగా ఉంటది. ఇది మీరు పాటింగ్ మిక్స్ కలిపేసి ఇలా ప్యాక్ చేసేసి పంపిస్తారు. ఎవరన్నా కావాలంటే మీకు ఎలా కాంటాక్ట్ అవ్వాలండి? నెంబర్ ఇస్తాను. ఓకే, వీడియోలో లాస్ట్ ఇస్తాను. దాన్ని బట్టి మీరు పంపిస్తారు. ఓకే అండి. ఈ పంచగవి కూడా 5 లీటర్లు ఆన్లైన్ లో కావాలండి. ఇవి కూడా ఆన్లైన్ లో పంపిస్తారు. 5 లీటర్స్ 1 లీటర్ ఇక్కడ పట్టుకి వచ్చే వాళ్ళు దగ్గర వాళ్ళు లోకల్ గా వచ్చేస్తున్నారు. రాజమండ్రి వాళ్ళు అయితే ఎవరో పెద్దగా ఆన్లైన్ లేదు. బయటికి ఒంగోలు, నెల్లూరు అలాగా పంపిస్తుంటారు. ఇలాంటి బ్రాంచ్ హైదరాబాద్ లో కూడా ఉందన్నారు కదా? అవునమ్మా. శంకరపల్లికి 10 కిలోమీటర్ దూరంలో ప్రగతి రిసార్ట్ అని ఉంటుందమ్మా. రిసార్ట్ కి 3 కిలోమీటర్లు వినికేపల్లి గేట్. అక్కడ మా అబ్బాయి ఉంటాడు. మా అబ్బాయి నెంబర్ 9182443071. వాడికి ఫోన్ చేస్తే అక్కడ వాడు పంపిస్తుంటారు. అక్కడ ఇలాంటి యూనిట్ పెద్దగా పెట్టాడు. అక్కడ ఈ యూనిట్ ఉంది. అక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు. లేదు అంటే మీరు హోమ్ డెలివరీ ఇచ్చేస్తారు. డెలివరీ కూడా ఇస్తారు. అక్కడ డైలీ వెళ్తాయమ్మా. డైలీ సిటీలో కుక్కటిపల్లి కూడా బ్రాంచ్ ఉంది మాకు. అటు సిటీలోని ఇటు ఆ పక్క పరిసరాల రైతులకి మా అబ్బాయి సప్లై చేస్తుంటాడు. అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, వర్కర్స్ 15 మంది స్టాఫ్ ఉన్నారు అక్కడ. అక్కడ రైతులకి బల్క్ వెళ్తుంటే ఇంటి పంటకి కూడా మా వాడు డైలీ పంపిస్తుంటాడు. ఓకే అండి. ఇలాంటి యూనిట్ హైదరాబాద్ లో ఉందండి. అక్కడ వర్మ గారు అబ్బాయి అయితే చేస్తూ ఉంటారు. మీరు అక్కడ దగ్గరలో ఉన్నట్టయితే వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. కోకోపీట్ ఉంటుంది, అలాగే ఘనజీవామృతం ఉంటుంది, పాటీ మిక్స్ ఉంటుంది, పంచగవ్య, ఇవన్నీ కూడా అక్కడ మీకు అవైలబుల్ గా ఉండొచ్చు. మీరు వెళ్ళి తీసుకోవచ్చు. లేదు అంటే హోమ్ డెలివరీ కూడా చేస్తారు. నేను కింద కామెంట్ బాక్స్ లో అయితే పూర్తి వివరాలతో అడ్రస్ ఇస్తానండి. అడ్రస్ చూసి మీరు వీళ్ళనైతే కాంటాక్ట్ అవ్వచ్చు. అంతే చాలు.